టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించి శ్యామలారావును నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నట్లు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లో ధర్మారెడ్డిని రివర్షన్ చేయడం దైవానుగ్రహం అన్నారు. ధర్మారెడ్డికి రాష్ట్రం విడిచి వెళ్లొద్దని చెప్పడం అవమానకరమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. పార్వేటి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చారో తెలపాలని ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం. గత 2 సంవత్సరాలుగా జవహర్ రెడ్డి గారు ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత రెగ్యులర్ ఐఏఎస్ టీటీడీ ఈవోగా నియమించండి అని జగన్మోహన్ రెడ్డి గారికి పదే విజ్ఞప్తి చేసినా చెవుటోడికి శంఖం ఊదినట్లు ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా శ్రీవారి సేవా టికెట్లని శ్రీవారి సొమ్ముని ఇష్టానుసారంగా మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశారు. ఎఫ్ఎస్సి పదవి నుంచి ఈరోజు తొలగించారు. ఆయన అయ్యా నీ అర్హత లేదు, నీకు నువ్వు అప్పుడే చెప్పా, నేను కోర్టును ఆశ్రయించా శ్రీవారి భక్తుడిగా ధర్మారెడ్డి అనే వ్యక్తికి ఈవోగా అర్హత లేదు అంటే దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి మీరు కోర్టులో మభ్యపెట్టి తెచ్చుకోగలిగారు. కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పించుకోలేకపోయారు. ధర్మారెడ్డి గారు మీకు ఈ రోజు స్టార్ట్ అయింది చూసారా, ఇది ఎంత అవమానకరంగా ఇచ్చారో ఈ జీవో. మిమ్మల్ని మళ్ళా రివర్స్ చేశారు అంటే మీకు అర్హత లేదు అని చెప్పి తేల్చేశారు. అదే విధంగా మీకు క్యాజువల్ లీవ్ ఇచ్చారు. క్యాజువల్ లీవ్ ఏమని ఇచ్చారు తెలుసా? మీ క్యాజువల్ లీవ్ శాంక్షన్డ్ బట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. అంటే ఈ మెమో చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా భక్తులకంతా? ఒక ముద్దాయి, కరుడు గట్టిన ముద్దాయికి కోర్టు ఏదైతే కండిషన్ బెయిల్ ఇస్తుందో ఈ రాష్ట్రం దాటిపోవద్దు అని ఆ తరహాలో ఒక అధికారికి ఈరోజు ప్రభుత్వం మెమో ఇచ్చి నువ్వు లీవ్ శాంక్షన్ చేస్తున్నావు కానీ ఈ రాష్ట్రం విడిచిపోవద్దు అంటే ఇది ఇంతకన్నా అవమానం ఏ అధికారి కన్నా జరుగుతుందా?